అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న అసలు సంగతి లోకానికి వెల్లడైంది. అమ్మ ఎందుకు మరణించారన్న అశేష అభిమానుల ప్రశ్నలకు సమాధానం దొరికింది. అన్నాడీఎంకే వర్గాలు, మన్నార్గుడి మాఫియా, శశికళ ఎవరూ చెప్పని నిజాల్ని అపోలో ఆసుపత్రి చైర్మన్ సి ప్రతాప్ రెడ్డి చెప్పేశారు. కానీ ప్రతాప్ రెడ్డి ఆన్సర్ విన్న వాళ్ళందరికీ మరోసారి అనుమానాలు మొదలయ్యాయి. ప్రతాప్ రెడ్డి చెప్పిన దాని ప్రకారం అమ్మ చికిత్సలన్నిటికీ బాగా స్పందించారు. ఆయన చెన్నైలో ఉన్నంత వరకు కోలుకున్నారు. కానీ అత్యవసర పనుల మీద ప్రతాప్ రెడ్డి హైదరాబాద్ వెళ్ళగానే అమ్మకు గుండెపోటు వచ్చింది. గుండెపోటు వచ్చే ముందు కనిపించే లక్షణాలేవీ జయలో కనిపించలేదు. పైగా హార్ట్ స్పెషలిస్ట్ పర్యవేక్షిస్తుండగానే ఇది జరిగింది. ఇప్పుడు ఈ కోణంలోనే అనుమానాలు వస్తున్నాయి. అపోలో ఆసుపత్రిలో చైర్మన్ కు తెలియకుండానే కుట్ర జరిగి ఉంటుందని అనుమానాలు బలపడుతున్నాయి. ప్రతాప్ రెడ్డి ఆషామాషి వ్యక్తి కాదు. ఆయన ఓ ఫేమస్ డాక్టర్. తన అంచనా ప్రకారం అమ్మ లేచి నడవాలి. కానీ హఠాత్తుగా ఎవరు ఊహించని విధంగా గుండెపోటు వచ్చింది. తర్వాత కూడా గోల్డెన్ అవర్లో అత్యున్నత వైద్య సేవలు అందించినా ఫలితం దక్కలేదు. విషయం ప్రతాప్ రెడ్డి సూటిగా చెప్పకపోయినా కావలసినంత మసాలా మాత్రం అందించారు.